హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినది. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్ట్స్కి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ రిలీజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి సైంటిస్ట్ బి. ఇది గ్రూప్ ఏ కింద వస్తుంది, గెస్టెడ్. దీని శాలరీ వచ్చేసి 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి సైంటిస్ట్ బిలో 71 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ని మెన్షన్ చేశారు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 30 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీలో 10 వేకెన్సీస్, ఎస్టీలో 5 వేకెన్సీస్, ఓబీసీలో 19, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 7 వేకెన్సీస్ ఉన్నాయి. సెకండ్ టైప్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ ఇంజనీర్. ఇవి వచ్చేసి గ్రూప్ బికి సంబంధించిన పోస్ట్. ఇవి కూడా గెస్టెడ్. వీటికి శాలరీ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి 196 ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 81, ఎస్సీలో 29, ఎస్టీలో 14, ఓబీసీలో 52, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 20 వేకెన్సీస్ ఉన్నాయి. థర్డ్ టైప్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ. ఇవి గ్రూప్ బి పోస్ట్. ఇవి వచ్చేసి నాన్ గెస్టెడ్. వీటికి శాలరీ వచ్చేసి 35,400 రూపీస్ నుంచి 1,12,400 రూపీస్ వరకు ఉంటుంది. ఇందులో 331 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 134, ఎస్సీలో 49, ఎస్టీలో 24, ఓబీసీలో 88, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి వీళ్ళు చెప్పిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫర్ సైంటిస్ట్ బి, సైంటిస్ట్ బికి ఎలిజిబిలిటీ ఇలా ఉండాలి: ఏ పాస్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ అంటే బీటెక్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్ బి లెవెల్ ఆర్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే ఎంఎస్సీ చేసి ఉండాలి, ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే ఎంఈ ఆర్ ఎంటెక్ అయినా చేసి ఉండాలి, ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిలాసఫీ అంటే ఎంఫిల్ చేసి ఉండాలి. అయితే ఏ ఫీల్డ్లో చేసి ఉండాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్సెస్, కమ్యూనికేషన్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, కంప్యూటర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ మేనేజ్మెంట్, సైబర్ లా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఫర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ ఇంజనీర్ ఎస్బీ అండ్ సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఎంఎస్సీ ఆర్ ఎంఎస్ ఆర్ ఎంసీఏ ఆర్ బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి. ఏ ఫీల్డ్లో చేయాలి అంటే ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు కదా, ఈ ఫీల్డ్లో మీరు ఈ క్వాలిఫికేషన్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మాటిక్స్. వీళ్ళు చెప్పిన ఈ క్వాలిఫికేషన్ April 4, 2023కి కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు కదా, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్స్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్, ఈ ఏజ్ లిమిట్ కూడా April 4, 2023కి చూసుకోవాలి. సైంటిస్ట్ బి, సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ ఇంజనీర్ ఎస్బీ అండ్ సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ ఏ. ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ అనేది కేటగిరీ ప్రకారం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 35 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 33 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40 ఇయర్స్. ఇందులో ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 45 ఇయర్స్, ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 43 ఇయర్స్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఎక్కడ పోస్ట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పర్సన్ సెలెక్టెడ్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఇండియాలో మిమ్మల్ని ఏ ప్లేస్లో అయినా కానీ పోస్ట్ చేయొచ్చు, లేదా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కూడా పోస్ట్ చేయొచ్చు. అది ఆర్గనైజేషన్ యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఓన్లీ బై ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. వీళ్ళు ఒక లింక్ ఇచ్చారు, ఆ లింక్ ద్వారానే అప్లై చేయాలి. www.calicut.nielit.in/
NIC23. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ఆ లింక్ ద్వారా అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి March 4th 10 AM నుండి April 4th 2023 5:30 PM వరకు, అంటే March 4th మార్నింగ్ 10 o'clock నుంచి April 4th ఈవినింగ్ 5:30 వరకు అప్లై చేయొచ్చు. Candidates are required to have valid email ID identification and active mobile number. మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి లింక్స్ వస్తాయి కాబట్టి మీరు వాడే ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే వీడియో కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే ఆ వీడియో చూసైనా మీరు ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా సెలెక్ట్ చేస్తారు? సెలెక్షన్ విల్ బి డన్ త్రూ ఏ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఫర్ సైంటిస్ట్ బి అండ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ ఇంజనీర్ SB పోస్ట్. అంటే 3 types ఆఫ్ పోస్ట్ అని చెప్పుకున్నాం కదా. సైంటిఫిక్ బికి సైంటిఫిక్ ఆఫీసర్కి 2 rounds ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం ఓన్లీ రిటన్ ఎగ్జామే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ది రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఆన్లైన్ మోడ్ అండ్ ది క్వశ్చన్ పేపర్ వుడ్ కన్సిస్ట్ ఆఫ్ 120 numbers ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 120 questions ఉంటాయి. టైం వచ్చేసి 3 hours, అంటే 3 గంటలు. ది మీడియం ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ షెల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ది క్వశ్చన్ పేపర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 65% questions ఫ్రమ్ టెక్నికల్ ఏరియా అండ్ 35% questions ఫ్రమ్ జెనరిక్ ఏరియా. అంటే క్వశ్చన్ పేపర్లో టెక్నికల్ ఏరియాకి సంబంధించిన క్వశ్చన్స్ 65% ఉంటాయి అండ్ 35% క్వశ్చన్స్ జెనరిక్ ఏరియా మీద ఉంటాయి. ఎవ్రీ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark. ప్రతి క్వశ్చన్కి 1 mark క్యారీ చేస్తుంది. అండ్ దెర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 mark డిడక్ట్ అవుతుంది, అంటే కట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలి. The minimum percentage to qualify the written examination will be 50% for general or EWS. General or EWS కేటగిరీ వాళ్ళు మినిమం 50% అయినా రిటర్న్ ఎగ్జామ్లో స్కోర్ చేయాలి క్వాలిఫై కావడానికి. OBC వాళ్ళకి 40% రావాలి మినిమం. SC ST or PWD క్యాండిడేట్స్కి 30% వచ్చినా సరిపోతుంది. For scientist B and scientific officer, only the shortlisted candidates based on merit position and reservation policy etc. who have qualified the written examination shall be called for interview. సైంటిస్ట్ బికి సైంటిఫిక్ ఆఫీసర్కి 2 rounds అని చెప్పుకున్నాం కదా. మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్ చూస్తారు, తర్వాత రిజర్వేషన్ ప్రకారం చూసి ఈ రెండింటిని బేస్ చేసుకొని క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫర్ సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్, ది ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ పొజిషన్. ఈ పోస్ట్కి ఇంటర్వ్యూ లేదని చెప్పుకున్నాం కదా, ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్లో కూడా మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓన్లీ రిటర్న్ ఎగ్జామే ఉంటుంది కాబట్టి ఆ రిటర్న్ ఎగ్జామ్ బాగా రాయడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షల్ బి ఇంటిమేటెడ్ అబౌట్ ద డేట్ అండ్ వెన్యూ త్రూ SMS ఆర్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ID ఆర్ మొబైల్ ఫోన్ బై NIE LIT. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి SMS లేదా ఈమెయిల్ ద్వారా మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఏదైతే ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో వాటి ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు యూజ్ చేసే ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. Application fee. The applicants shall pay the application fee at the rates indicated in the table below. SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన క్యాండిడేట్స్ మాత్రం 800 rupees పే చేయాల్సి ఉంటుంది. సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి. రిటర్న్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం కదా, సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జనరిక్లో వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ క్యాపబిలిటీస్, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ఎబిలిటీస్, జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. టెక్నికల్ ఏరియాలో వచ్చేసి వీళ్ళు చెప్పిన టాపిక్స్ ఉంటాయి. 3 posts అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ పోస్ట్ వైజ్ సిలబస్ ఇచ్చారు. నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వన్స్ నోటిఫికేషన్ చూస్తే మీకు సిలబస్ ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకు త్వరలో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదైతే చాలా మంచి నోటిఫికేషన్. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.